మనం అలా పైకి వెళ్ళామండి. పైకి వెళ్ళి మీకు మొత్తం వ్యూ అంతా చూపించాను అన్నమాట. చూసారు కదా, మనం అక్కడి నుంచి కిందకి దిగి వచ్చేసాం. కిందకి దిగి వచ్చేసి ఇక్కడి నుంచి మనం ఇలాగ కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇది వే ఉంది పైకి వెళ్ళడానికి. సో మన వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. సో ప్రతిదీ పిన్ టు పిన్ చూపిస్తున్నానండి. ఇగో ఇదేదో వ్యూ పాయింట్ అండి. ఏదో పాడుపడిపోయిన గుహలా ఉంది ఇది. చెట్లు చేమలు అంతా మధ్యలో వచ్చేసినాయి, బీభత్సంగా వచ్చేసింది అనమాట. ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయండి. ఇదిగోండి ఇక్కడ ఇదేదో రక్షణాత్మకమైన వాల్ కింద ఉంది. చెట్లు చేమలు పెరిగిపోయినాయి. సో వెనక్కి వెళ్దామండి. అబ్బాబ్బా, ఇదిగోండి అసలైన ప్లేసు మామూలుగా లేదండి. చూసారా కొండ, చూసారా ఎలా ఉందో కోట. ఇక్కడ ఏదో ఇంకొక నీటి కొంట ఉందండి. నీటి కొంట మామూలుగా లేదు. అలాగే కోతులు కూడా ఉన్నాయి ఇక్కడ. చూసారా, కోతులు, విపరీతమైన కోతులు ఉన్నాయి. పాపం వాటికి తిండి గట్రా ఏం లేనట్టుంది. రండి, ఇదిగో దారి. ఇలాగే వెళ్ళాలి మన ఫోర్ట్కి, ఇలాగే వెళ్ళాలన్నమాట. చూసారా ఫోర్ట్లో కోతులు ఎలా ఉన్నాయో. బాబా హాయ్ డార్లింగ్స్, చూసారా ఎలా ఉన్నాయో, మామూలుగా లేవు. అబ్బాబ్బాబ్బా, ఇదిగోండి నీటి కుంట. ఇదొక నీటి కుంట, చూసారు కదా. చెట్లు చేమలు అన్నీ పెరిగిపోయినాయి అని నీటి కుంట అన్నమాట. అదిగో ఇదొక నీటి కుంట అన్నమాట. చెట్లు చేమలు అన్నీ పెరిగిపోయినాయి. ఇదొక నీటి కుంట. అంటే మీకు దగ్గర దగ్గర 3 నీటి కుంటలు చూపించాను అన్నమాట ఇప్పటికి. 3 చాలా బాగున్నాయి. సో ఇక్కడ నుంచి ఇదంతా కవర్ చేద్దామండి ఒకసారి. చూసారా స్టోన్ స్ట్రక్చర్ ఎలా ఉందో, బాగుంది కదా స్టోన్ స్ట్రక్చర్. అదిగో ఇప్పుడు చూడండి ఎలా ఉందో, బాగుంది కదా స్టోన్ స్ట్రక్చర్. సో ఇదిగో వాటర్ ఇలా జారి 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 ఈ నీటి కుంటలో పడుతుంది అన్నమాట. పెద్ద పెద్ద నీటి కుంటలు బాగా తవ్వారు. నాకైతే బాగా నచ్చింది. అదిగోండి ఆ పైకి ఎక్కేస్తే ఆల్మోస్ట్ మొత్తం మనం కవర్ చేసినట్టే. పైన ఏముంటుందో, ఓపెన్ ప్లేస్ ఉంటుందా లేదంటే ఇలాగే ఉంటుందా, ఒకసారి వెళ్తే కానీ తెలియదు. వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళి అక్కడ మనం షూట్ చేయాలి. వెళ్దామండి. ఇక్కడైతే మనకి డార్లింగ్ కోతులు ఉన్నాయండి. ఏదేదో అన్వాంటెడ్ కార్యకలాపాలు చేస్తున్నాయి, అసాంఘిక కార్యకలాపాలు. మనం చూసినట్టయితేనే చాలా అసలు భయం లేదండి వాటికి. పాపం వీటికి ఏమీ లేదు. చూసారా ఎలా ఉందో, చాలా బాగున్నాయి కదా. పేలు చూస్తున్నాయి ఒక కోతి, ఒక కోతికి పేలు చూస్తుంది అన్నమాట. సో ఇదిగో ఇదే దారి, మనం ఎలా వెళ్ళిపోదాం. ఇలా వెళ్ళిపోయి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. చాలా బాగుంది, సూపర్గా ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది ప్లేస్ అయితే మాత్రం. నీటి కుంట యొక్క చూసారా, ఇది చాలా పెద్దదండి. మనం ఇంతకుముందు చూసాం కదా, 2 అడుగుల కన్నా చాలా పెద్దదన్నమాట. దీనికి వాల్ కూడా సెపరేట్గా కట్టారు. సో అది అక్కడి నుంచే మనం పైకి వెళ్ళామండి. ఆ ఎదర పైకి వెళ్ళి మొత్తం అంతా చూసాం. చూసిన తర్వాత మళ్ళీ ఇలాగ వస్తున్నాం అన్నమాట. ఫ్రెండ్స్ మనకైతే ఈ నీటి కుంట మనకు సరిగ్గా కనిపించట్లేదండి. కాకపోతే చెట్లు చేమలు అన్నీ పెరిగిపోయినాయి కదా, సో అందుకని కనిపించట్లేదు అన్నమాట. అదిగో అక్కడ ఆ లోపల ఉంది నీటి కుంట. సరే రండి ముందుకు వెళ్ళిపోదాం మనం. ఇక్కడ నుంచి మనం వ్యూ పాయింట్ చూద్దామండి. అబ్బాబ్బాబ్బా, చాలా బాగుంది, సూపర్గా ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఇక్కడ ఏదో మంచి ప్లేస్ ఉందండి. సో మనం కూడా అది చూసినట్టున్నాం కదా, ఇందాక చూడలేదా, చూసినట్టున్నాం మనం. అదిగో ఇదో వ్యూ పాయింట్ అండి. అక్కడ హైవే ఉందండి, బెంగళూరు హైదరాబాద్ హైవే ఉంది, చూసారు కదా. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకానే ముందుకు వెళ్ళిపోయి ఎక్స్ప్లోర్ చేద్దాం. అద్దుకోండి, మనం మ్యాక్సిమం ఇక్కడ నుంచి చూస్తే చాలా మైండ్ బ్లోయింగ్ అన్నమాట. ఒకసారి చూడండి కోట. అద్దుగా చూసారు కదా, బాగుంది కదా కోట. నీటి కుంట అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఇది 3వ నీటి కుంట, చాలా పెద్దదన్నమాట, మామూలుగా లేదు. ఇదిగా మీరు ఇక్కడ నుంచి చూడండి, అదిగో నీటి కుంట, చూసారు కదా. నీటి కుంట చాలా బాగుంది, హైలైట్గా ఉందన్నమాట.
సో ఇదిగో చూడండి, నీటి కుంట చూపిస్తాను మీకు. అదిగో నీటి కుంట చూసారు కదా ఎలా ఉందో, పెద్దదండి, ఇది చాలా పెద్దది. ఈ కోటలో అనేక నీటి నిల్వ కుంటలు ఉన్నాయంటండి. ఇవి వర్షపు నీటిని నిల్వ చేయడానికి, సైనిక అవసరాలకు ఉపయోగించేవారంట. సూపర్ సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, మామూలుగా లేదు, హైలైట్గా ఉంది. హైలైట్ అంటే మామూలు హైలైట్ కాదు. కొంతమంది చరిత్రకారులు ఈ నీటి నిల్వ వ్యవస్థ విజయనగర సామ్రాజ్య కాలంలో అభివృద్ధి చేశారని చెబుతారండి. చాలా బాగుంది, సూపర్గా ఉందండి, మామూలుగా లేదు. అబ్బబ్బబ్బబ్బా, వాట్ అన్ ఎక్స్ట్రాడినరీ ప్లేస్. ఈ దారి కూడా ఉందండి, చూసారా, మనం ఇక్కడి నుంచి వచ్చాం. సో ఇదిగోండి వాల్ చూసారా, నీటి కుంటకి వెళ్ళడానికి ఇక్కడి నుంచి మనకి దారి ఉంది. సో కిందకి వెళ్ళి రికార్డ్ చేద్దాం. సో ఇలా దిగాలి, దిగిన తర్వాత ఇలా రికార్డ్ చేయాలన్నమాట. నీటి కుంట ఎలా ఉందో చూసారా, నీటి కుంట ఎలా ఉందో. సో కిందకి దిగి వచ్చామండి మనం. చాలా పెద్దదండి, చాలా పెద్దదంటే చాలా పెద్దది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది నీటి కుంట.